హాయ్, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. లాస్ట్ వీక్లో మనం బిగినర్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ వేరియేషన్స్తో ఎన్నెన్ని రిపిటేషన్స్ చేయాలో మనం చూసాం. సో ఈ వీక్లో అదే బిగినర్ ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి, మనం జిమ్కి ఎందుకు వెళ్తున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన బాడీని ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాం, మన బాడీలో ఎలాంటి చేంజెస్ మనం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. అలా కాకుండా ఉంటే కనుక వాళ్ళు ఎవరో ఏదో చెప్తారు మనం చేస్తాం అంతే, లేకపోతే పక్కన వాళ్ళు ఏదో చేస్తుంటే దాన్ని చూసి మనం చేయడం జరుగుతుంది. ప్రాపర్ ఒక వే అంటే దానికి ఒక ప్లాన్తో ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్ ఎన్ని రిపిటేషన్స్ ఎన్ని సెట్స్కి మనం డిసైడ్ చేసుకొని ఒక రెగ్యులర్ డైట్తో మనం చేయొచ్చు. సో దీనిలో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఒక సెగ్మెంట్ వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకొకటి వచ్చి వెయిట్ లాస్, ఇంకొకటి ఏంటంటే లీన్ మజిల్ గెయిన్స్, ఇంకొకటి ఏంటంటే ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్. సో దీనిలో ఏ కేటగిరీలో మనం ఉందాం అనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ రిమార్కబుల్ రిజల్ట్స్ విత్ గుడ్ డైట్ అండ్ కార్డియో. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇట్ ఇంక్రీజ్ యువర్ బోన్ డెన్సిటీ, ఇట్ ఇంక్రీజ్ యువర్ టెండన్ స్ట్రెంగ్త్, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా లిగ్మెంట్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది. సో ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ని మనం పొందాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్తో మనం మొదలు పెట్టాలి అని డౌట్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ ఏంటి, ఈ ఎక్సర్సైజెస్ ఏ వేరియేషన్స్తో స్టార్ట్ చేసుకోవాలి, ఇనీషియల్గా ఎన్ని రిపిటేషన్స్ ఎన్ని సెట్స్ మనం తెలుసుకోబోయే ముందు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, బిగినర్ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అలాగే జిమ్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినట్లయితే దాని ద్వారా వేరే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయండి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ పైన మనకి వాకింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా స్వెట్ ఎక్కువ అవుతుంటే వీలుంటే ఒక నాప్కిన్ కనుక మనం క్యారీ చేసినట్లయితే నాప్కిన్ మనం పక్కనే పెట్టుకున్నట్లయితే మన మిషన్ చుట్టుపక్కల లేదా పక్కన వాళ్ళ మీద పడకుండా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇయర్ ఫోన్స్ క్యారీ చేయడం. అంతేకాకుండా ఒక మిషన్ పైన ఒక వేరియేషన్ చేసినప్పుడు అక్కడే కూర్చోకుండా మనం లేచినట్లయితే దానికోసం ఎవరైనా వెయిట్ చేసేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్లోనే హెవీ వెయిట్స్ చేయడం, లేదా ఈ హెవీ వెయిట్స్ కూడా ఫాస్ట్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే మజిల్ గెయిన్ అవ్వదు, టైం వేస్ట్ అవుతుంది, అంతేకాకుండా ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మజిల్ గెయిన్ అవ్వాలంటే లాస్ట్ వీక్లో చెప్పానండి, అట్లీస్ట్ ప్రతి రిపిటేషను 4 to 5 seconds చేయాలి. అంటే ఎప్పుడు కూడా మజిల్ని ఫాస్ట్గా హర్ట్ చేయడం, అలాగే కంట్రోలింగ్ డ్రాప్ ఉండడం అనేది మనం మర్చిపోకుండా చేయాలి. అంటే 1 to 2 secondsలో లిఫ్ట్ చేసినట్లయితే 3 to 4 seconds స్లోగా డ్రాప్ చేయాలి. ఇది మాత్రం మనం మర్చిపోకుండా చేయాలండి. సో ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు బాడీకి ప్రాపర్ రికవరీ డిపెండ్స్ ఆన్ అవర్ వేరియేషన్. బేసిక్ వేరియేషన్స్ అంటే కాంపోనెంట్ మజిల్ గ్రూప్స్కి చేసేటప్పుడు బేసిక్ వేరియేషన్ చేసేటప్పుడు కొంచెం రికవరీ ఎక్కువ తీసుకోవడం, 30 to 90 seconds వరకు రికవరీ తీసుకోవచ్చండి. అలాగే మైనర్ మజిల్ గ్రూప్స్ చేసేటప్పుడు కొంచెం తక్కువ రికవరీ తీసుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే మనకి బాడీ టెంపరేచర్ అనేది ఆ సేమ్ లెవెల్లో మెయింటైన్ అవ్వడం, ఈ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా జరగడం జరుగుతుంది. దట్టు మన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కూడా యాక్టివేట్ అయ్యి మన మజిల్ ఫార్మేషన్కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ కొంతమంది ఎక్కువగా టైం ల్యాగ్ చేయడం, వేరియేషన్ మధ్యలో టైం ల్యాగ్ చేయడం, లేదంటే కనుక ఫోన్స్ ఎక్కువ మాట్లాడడం, టీవీ ఎక్కువ చూడడం చేస్తూ ఉంటారు.
వీలుంటే ఫోన్ క్యారీ చేయకుండా ఉంటే కనుక జిమ్లో లేదంటే బ్యాగ్లో పెట్టేయడం, లేదంటే ఆ ఫోన్ ఒక 1 అవర్ ఫోన్ సైలెంట్లో పెట్టినట్లయితే మన యాక్టివిటీ అంతా కూడా ప్రాపర్గా జరుగుతుంది. మనం జిమ్కి వచ్చినందుకు మనకి ఒక మంచి రిజల్ట్ అనేది తక్కువ టైంలో రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఏ వేరియేషన్స్తో మొదలు పెడతాం, ఈ వేరియేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రిప్ ప్రాపర్గా ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎక్కడ స్క్వీజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో వ్యూవర్స్, ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో మనం ఫస్ట్ వేరియేషన్ వచ్చి పుషప్స్ అండి. ఈ పుషప్స్ మనకి పాసిబిలిటీ ఉంటే ఒక 5 to 10 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు. లేదా ఒకవేళ చేయలేకపోతే కనుక మ్యాక్సిమం ఫర్ ఫెయిల్యూర్ ఎన్ని చేయగలిగితే అన్ని చేద్దామండి. ఈ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన గ్రిప్ అంటే రెగ్యులర్ గ్రిప్ అంటే షోల్డర్ కంటే ఆర్మ్స్ బయటకు ఉండడం, ఇది మాత్రం మర్చిపోకూడదు. డెల్టాయిడ్స్ 3 inches అవుట్ సైడ్ ద సేమ్ పొజిషన్ పుషప్. అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, నెక్ న్యూట్రల్ ఆర్ స్పైన్, ఓన్లీ ఫ్లెక్స్ యువర్ చెస్ట్ మజిల్స్ అండ్ పుష్ ద వెయిట్. ఎప్పుడైతే మనం పుష్ చేసామో చెస్ట్ మజిల్స్ని స్క్వీజ్ చేయడం, చెస్ట్ మజిల్ని స్క్వీజ్ చేసినప్పుడు స్లోగా బ్రీత్ అవుట్. కొంతమంది పుషప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తారు. ఫుల్ మోషన్ చేయండి, ప్రతి రిపిటేషన్ ఫుల్ మోషన్. ఇలా మనం ఎన్ని చేయగలిగితే అని చేద్దాం. ఈచ్ వేరియేషన్ 2 sets లాగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ పుషప్స్ 2 sets ఇంటూ హౌ మెనీ యూ క్యాన్. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం మజిల్ని స్క్వీజ్ చేసామో బ్రీత్ అవుట్ చేయడం, మ్యాక్సిమం స్క్వీజ్ అయినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ ఎంతవరకు అవుతుందనేది మనకు ఒక అవగాహన అనేది ఉండాలండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మజిల్ ఫైబర్ సైజు పెరగడం, దట్టు మజిల్ పైన కమాండ్ రావడం, మనకి అసలు మజిల్ అసలు రెస్పాండ్ అవుతుందా లేదా మన ప్రాపర్ వేలో ఉన్నామా లేదనేది కూడా మనకు ఐడియా ఉంటుందన్నమాట. సో ఈ పుషప్స్ చూసాం కదండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి లాట్ సీటెడ్ రోవింగ్. ఈ లాట్ సీటెడ్ రోవింగ్ ఏ మజిల్ పైన ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో సెకండ్ వేరియేషన్ క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోవింగ్ అండి. సో ఈ సీటెడ్ రోవింగ్ ఏ మజిల్ పైన ఇంపాక్ట్ ఉంటుందంటే లాటిసిమస్ డోర్సి అండ్ రోంబాయిడ్ మేజర్స్ అండ్ ఇన్ఫ్రాస్పెనటైస్, అంటే బ్యాక్ ఇన్నర్ మజిల్ గ్రూప్స్కి మజిల్ కాంట్రాక్షన్ ప్రాపర్ కావడం, ఈ మజిల్ ఫైబర్స్లో ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అయ్యి ఈ మజిల్ ఫైబర్ సైజ్ పెరగడం, బ్యాక్ డెఫినేషన్ బాగా రావడం అనేది జరుగుతుంది. సో హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ లాట్సే కాబట్టి అప్పర్ బాడీలో మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఫస్ట్ ఇనీషియల్గా మనం సెలెక్ట్ చేసుకున్న వేరియేషన్ అనమాట. సో ఈ సీటెడ్ రోవింగ్ చేసేటప్పుడు మన ఈ వేరియేషన్ మోషన్ ఎక్కడి వరకు ఉండాలి, ఇది చేసేటప్పుడు మన బ్యాక్ ఏ పొజిషన్లో ఉండాలో మనం చూద్దాం. క్లోజ్ గ్రిప్ రోవింగ్లో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ గ్రిప్ అనేది హార్డ్గా హోల్డ్ చేయడం. ఇలా పవర్ఫుల్గా గ్రిప్ ఎప్పుడు కూడా హోల్డ్ చేయకూడదు. చాలా సాఫ్ట్గా హోల్డ్ చేసి ఇదిగోండి థంబ్ కూడా ఆన్ ద బార్ పైన ఫ్రీగా మనం పుల్ చేసేటప్పుడు మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే పుల్లింగ్ ఎప్పుడు కూడా మజిల్తో చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అలా కాకుండా గ్రిప్ టైట్గా తీసుకుంటే కనుక ఫోర్ ఆర్మ్ మజిల్స్ అండ్ బైసెప్సే వర్క్ అవుతాయి. అలా కాకుండా ఫ్రీగా తీసుకొని బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ మీరు ఫీల్ అవ్వాలి ఈ మజిల్తో స్క్వీజ్ అయినట్టుగా. ఎప్పుడైతే స్క్వీజ్ అయిందో బ్రీత్ అవుట్, దెన్ అదే మజిల్ని ఫ్రీగా రిలీజ్ చేసాం. చాలామంది ఇక్కడి వరకే డ్రాప్ చేస్తారు, ఫుల్ మోషన్ అండ్ అగైన్ స్ట్రెచ్. సో ప్రతి రిపిటేషన్ కూడా 4 to 5 seconds మర్చిపోకూడదు. డ్రాపింగ్ ఎప్పుడు కూడా స్లోగా 3 to 4 seconds అండ్ కంట్రోలింగ్ డ్రాప్ అండ్ స్లోలీ రిలీజ్. చేసేటప్పుడు కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే పుల్లింగ్ చేసినప్పుడు బ్యాక్కి వెళ్ళడం. మనం చేసేదే బ్యాక్ మజిల్ కోసం. మనం ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్షన్ అవుతుందో మనం బ్యాక్కి వెళ్ళిపోతే మజిల్ కాంట్రాక్షన్ అవ్వదు. అంటే మీరు ఎన్ని సెట్స్ చేసినా ఎన్ని రిపిటేషన్స్ చేసినా టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. సో మన బ్యాక్ అనేది కాన్స్టెంట్గా స్టిఫ్గా ఉంటుంది. చెస్ట్ అప్, జస్ట్ స్క్వీజ్ యువర్ ప్లాట్స్ మజిల్స్ అండ్ ఫ్రీలీ రిలీజ్ ద వెయిట్. సో ఈచ్ వేరియేషన్ 12 రిపిటేషన్స్ ఇంటూ 2 sets వరకు మనం చేసుకోవచ్చు. అండ్ గ్రిప్ ఎప్పుడు కూడా టైట్గా పట్టుకోకుండా ఫ్రీగా కంఫర్ట్గా పట్టుకోండి అండ్ లుక్ స్ట్రైట్. బ్రీతింగ్ ఎప్పుడు కూడా ప్రాపర్గా, ఎప్పుడైనా మజిల్ స్క్వీజ్ అయిందో అప్పుడు బ్రీత్ అవుట్.
ఇలా. సో ఈ వేరియేషన్ 2 సెట్స్ వరకు చేసుకుందాం. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చి లెగ్ స్ట్రెంథనింగ్. లెగ్ స్ట్రెంథనింగ్లో సైక్లింగ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. సైక్లింగ్ చేసేటప్పుడు మజిల్ స్ట్రెంథింగ్తో పాటు మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అది ఎలాగేంటో మనకు సైక్లింగ్లో ఎక్కువగా స్ట్రెంథనింగ్ అయ్యే మజిల్స్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్, క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. సో ఈ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ అవ్వడం ద్వారా మన బాడీలో న్యాచురల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, దట్టు గుడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం లోవర్ బాడీని ఫోకస్ చేసామో మన బాడీ ప్రపోర్షనేట్గా ఉండడం, అంతేకాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుందండి. సో ఈ సైక్లింగ్ చేసేటప్పుడు ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎక్కువ మంది సైక్లింగ్ చేసేటప్పుడు లెగ్స్ హైపర్ ఎక్స్టెన్షన్, అంటే మనం సైక్లింగ్ మోషన్ ఫుల్ మోషన్ అయిన తర్వాత ఈ నీ అనేది ఈ డైరెక్షన్లో రావడం, దీనివల్ల ఏమవుతుందంటే నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం సీట్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటే లైట్గా ఒక 15 to 20 degrees యాంగిల్లోనే ఈ ఫుల్ మోషన్ ఫుల్ సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ప్రాపర్గా మన క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ వర్క్ అవ్వడం, దట్టు మజిల్ స్ట్రెంథెన్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఫుల్ స్ట్రెంథనింగ్, ఫుల్ స్ట్రెచ్ లేదా హైపర్ ఎక్స్టెన్షన్ చేసిన ద్వారా స్ట్రెంథనింగ్ అవ్వకుండా నీ మీద ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. సో ప్రాపర్ యాంగిల్ అండ్ హైట్ ఒకటి పెట్టుకోవడం, అంతే చేసేటప్పుడు మన బ్యాక్ ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉండడం, లుక్ స్ట్రైట్గా ఉండడం, వీలైనంత వరకు రెసిస్టెన్స్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నిమిషానికి ఎన్ని సర్కిల్స్ చేస్తున్నాం దానికంటే కూడా ఎంత రెసిస్టెన్స్తో చేస్తున్నాం అనేది ఇంపాక్ట్ అండి. సో ఈ రెసిస్టెన్స్ ఉండడం ద్వారా ఏమవుతుంది, మజిల్ స్ట్రెంథెన్ అవ్వడం, దాని ద్వారా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడం, ఫిజికల్ ఫిట్నెస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ సైక్లింగ్ డైలీ ఒక 10 to 15 minutes చేసుకోవచ్చు. సో ఈ 15 minutes చేసుకునేటప్పుడు బిఫోర్ సైక్లింగ్ కానివ్వండి, ఆఫ్టర్ సైక్లింగ్ కానివ్వండి, మనకి థర్స్టీ ఫీలింగ్ అనిపిస్తే కనుక వాటర్ ఇంటేక్ తీసుకోవచ్చు కంపల్సరీ. కొంతమంది సైక్లింగ్ చేసేటప్పుడు వాటర్ తాగకూడదు అది ఇది అని చెప్తుంటారు, అలాంటిది ఏం లేదు. బిఫోర్ వర్కౌట్ కానీ ఆఫ్టర్ వర్కౌట్ మనం వాటర్ తీసుకోవచ్చు. లేదు ఇలాంటి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ కాకుండా వెయిట్ ట్రైనింగ్ ఏదైనా సరే, వెయిట్ ట్రైనింగ్ మధ్యలో కూడా వాటర్ ఇంటేక్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఈ థర్డ్ వేరియేషన్స్తో పాటు ఇంకొక ఫోర్త్ వేరియేషన్ వచ్చి లోవర్ బాడీకి లెగ్ కర్ల్స్. ఈ లెగ్ కర్ల్స్ ఎలా చేయొచ్చో మనం చూద్దామండి. ఈ లెగ్ కర్ల్స్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, దట్టు గ్లూట్స్ మజిల్స్. సో ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ మనం ఎంత స్ట్రెంథనింగ్ చేస్తే నీ పెయిన్ కానివ్వండి, లేదంటే లోవర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఈ రెండింటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అందుకని లోవర్ బాడీని కంపల్సరీ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. చాలామంది అప్పర్ బాడీని ఎక్కువ ఫోకస్ చేస్తారు, లోవర్ బాడీని మర్చిపోతారు. ఇలా కాకుండా లోవర్ బాడీని సైమల్టేనియస్గా అప్పర్ బాడీతో పాటు వీక్ షెడ్యూల్స్లో లోవర్ బాడీ కూడా మనం యాడ్ చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కూడా ప్రపోర్షనేట్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హ్యామ్ కర్ల్స్ చేసేటప్పుడు లెగ్ పొజిషన్ ఎలా ఉండాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ వేరియేషన్ 8 to 12 repetitions into 2 sets వరకు చేద్దాం విత్ యువర్ కంఫర్ట్ వెయిట్స్. సో ఎప్పుడైతే మనం వెయిట్ లిఫ్ట్ చేసామో ఈ టో అనేది ప్రాపర్గా క్లోజ్ చేయడం, దీని ద్వారా హ్యామ్స్ట్రింగ్ మజిల్ కాంట్రాక్షన్ అనేది ప్రాపర్గా అవడం, దట్టు మజిల్ ఫైబర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫుల్ స్ట్రెచ్ విత్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అగైన్ స్క్వీజ్. సో స్క్వీజింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా బ్రీత్ అవుట్ చేయడం, లిఫ్టింగ్ ఎప్పుడు ఫాస్ట్గా లిఫ్ట్ చేయడం, దెన్ బ్రీత్ అవుట్ అండ్ కంట్రోలింగ్ డ్రాప్ అండ్ స్లోలీ డౌన్. చేసేటప్పుడు ఫుల్ మోషన్లో, అంటే స్ట్రెచ్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి అయితే మనం బిగిన్ చేసామో అక్కడికి తీసుకెళ్ళడం, మళ్ళీ ఫుల్ స్ట్రెచ్, మ్యాక్సిమం స్క్వీజ్ చేయడం మజిల్ని, ఇది మాత్రం మర్చిపోకుండా చేయాలండి. హాఫ్ స్ట్రెచ్ చేసినట్లయితే కనుక మజిల్ కాంట్రాక్షన్ ప్రాపర్గా అవ్వకపోగా ఈ సోర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఫుల్ మోషన్లో ఫుల్ స్ట్రెచ్ అండ్ ఫుల్ స్క్వీజ్ అనేది చేయాలి. సో ఈ వేరియేషన్ 8 to 12 repetitions into 2 sets వరకు చేసుకున్నాం. సో చూసారు కదండి, స్ట్రెంత్ ట్రైనింగ్ టోటల్గా 4 వేరియేషన్స్ చేసామండి. ఈ 4 వేరియేషన్స్, ఈచ్ వేరియేషన్ 8 to 12 repetitions into 2 sets లాగా మనం ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాం. ఇలా
మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకుంటాం, అంటే వీక్లో మ్యాక్సిమం 3 days చేసుకుంటే స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. సో దీని తర్వాత మనకి మజిల్ స్టెబిలిటీ పెరిగింది, స్ట్రెంగ్త్ పెరిగింది, అలాగే టెండన్ స్ట్రెంగ్త్ కూడా పెరిగింది. అంతేకాకుండా లిగ్మెంట్ స్ట్రెంగ్త్ పెరిగింది అని మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత, దట్ మీన్స్ ఒక 1 month తర్వాత 1.5 month తర్వాత మన రొటీన్, అసలు మనం రొటీన్ ఎలా చేద్దాం, ఏ మజిల్స్ని డైలీ మనం హిట్ చేద్దాం, ఏ మజిల్ గ్రూప్స్ కాంబినేషన్గా తీసుకుందాం అనేది వెయిట్ లాస్ రొటీన్ కానివ్వండి నేను మీకు చెప్తానండి. ఈ బిగినర్కి ఇంకొక డౌట్ ఉంటుందండి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి. జిమ్ జాయిన్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. వైల్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ బాడీ టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్. ఆ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎప్పుడు కూడా స్టే హైడ్రేట్. బాడీ ఎప్పుడు కూడా హైడ్రేట్ అవ్వాలంటే కనుక మనం యూ హ్యావ్ టు కన్జ్యూమ్ మోర్ వాటర్. దట్ మీన్స్ 2 to 3 liters మనం వాటర్ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ టైంలో కొంతమందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాటర్ తాగకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 1 to 1.5 liters వైల్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. తాగొచ్చండి హ్యాపీగా, మీరు ఎంత తాగుదాం అనుకున్నారో అంతే తాగండి. సో ఫుడ్ విషయానికి వస్తే ప్రీ వర్కౌట్ ఎంత ముందు తీసుకోవచ్చు, మన ఎక్సర్సైజెస్ ముందు, మన ఎక్సర్సైజ్ చేసే ముందు ఎంత ముందు తీసుకోవచ్చు అంటే కనుక 30 minutes నుంచి 60 minutes, అంటే 1 hour బిఫోర్ 1 hour మనం ఏదైనా స్మాల్ మీల్ తీసుకోవచ్చండి. అలాగే ఆఫ్టర్ వర్కౌట్, కొంతమంది ఆఫ్టర్ వర్కౌట్ హెవీ మీల్ తీసుకుందాం ఎందుకంటే మనం బాగా కష్టపడ్డాం అనుకుంటారు. అవసరం లేదు. కాంప్లెక్స్ కార్బ్స్ దట్టు లీన్ ప్రోటీన్ ఉంటే కనుక సరిపోతుంది. దట్ మీన్స్ స్వీట్ పొటాటోస్ కానివ్వండి, ఎగ్ వైట్స్ కానివ్వండి, లేదా స్కిన్లెస్ చికెన్ ఇలాంటివి అనమాట. సో ప్రీ వర్కౌట్ అంటే జిమ్కు 1 hour బిఫోర్ ఏదైనా స్మాల్ మీల్ కంపల్సరీ తీసుకోవాలి. ఆఫ్టర్ వర్కౌట్ కూడా ఏదైనా కాంప్లెక్స్ కార్బ్స్తో మిక్స్ అయిన మీల్ కంపల్సరీ తీసుకోవడం. డైలీ ఒక 5 to 6 స్మాల్ మీల్స్ తీసుకుంటే కనుక మన గ్లైకోజన్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుందండి. దట్టు వెయిట్ ట్రైనింగ్ సెక్షన్లో మజిల్ ఫామ్ అవ్వడం, గ్లైకోజన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడం, మన ఫ్లెక్సిబిలిటీ అండ్ మన ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గడం, మన మెటబాలిజం పెరగడం అనేది జరుగుతుంది. మనం ఇనిషియల్గా ఏ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినా యాజ్ ఎ బిగినర్ ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసుకుంటే కనుక వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, స్ట్రెంగ్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఒక ఐడియా వస్తుందండి. వీలుంటే కనుక ఒక స్మాల్ రికార్డ్ ఒకటి మెయింటైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 10 minutesలో థ్రెడ్మిల్ చేసేటప్పుడు యావరేజ్గా 10 minutesలో 50 calories బర్న్ చేసాం ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్లో అదే స్పీడ్లో 50 calories బర్న్ చేసాము, ఇంకెక్కువ చేయగలుగుతున్నాము. ఇలా ట్రాక్ రికార్డ్ కనుక మెయింటైన్ చేస్తే ఓకే, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంకా స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుందండి. అలాగే ఎన్ని రిపిటేషన్స్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ 8 kgs వెయిట్తో ఎన్ని రిపిటేషన్స్ చెస్ట్ ప్రెస్ చేయగలిగాం, 10 repetitions. ఇదే 10 repetitions ఆఫ్టర్ 10 days తర్వాత కూడా 10 వస్తున్నాయా, ఇంక్రీజ్ అవుతుందా, 11 వస్తున్నాయా, ఇలాంటివన్నీ కనుక మనం ప్రాపర్గా మనం ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయగలిగితే మనకి ఎటువంటి ఇంజురీ లేకుండా ఒక సిస్టమేటిక్ హార్డ్ వర్క్ చేస్తా మనకి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఈ జిమ్ అనేది ఎడిక్ట్ అవుతుందండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ మనం అనుకున్న ఫిట్నెస్ అనేది కూడా మనకి ఈజీగా రావడం అనేది జరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి, కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయరు. చేయాలంటే భయం. ఏమవుతుందని స్టార్ట్ చేసి డే బై డే నేను చెప్పిన విధంగా ఒక ప్రాపర్ వేలో కనుక మనం చేయగలిగితే మన ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అండ్ గుడ్ ఫిజికల్ ఫిట్నెస్ మనకి మన సొంతం అవుతుందన్నమాట. సో వ్యూవర్స్ చూశారు కదండి ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బెనిఫిట్స్ ఏంటి, ఇవి ఎలా చేసుకోవాలి, ఎన్ని రిపిటేషన్స్ ఎన్ని సెట్స్గా చేసుకోవాలో మనం చూసాం. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని నేను ఆశిస్తూ బీ ఫిట్ బీ హెల్దీ మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.